ఇప్పటివరకు దుర్యోధనుడు తన భయాన్ని మాటలుగా వ్యక్తం చేశాడు. ఇప్పుడు అదే భయాన్ని ఆదేశాలుగా మార్చుతున్నాడు. ఈ శ్లోకంలో అతను సైన్యానికి స్పష్టమైన సూచనలు ఇస్తాడు. అందరూ తమ తమ స్థానాల్లో నిలబడాలని, ప్రతి దిక్కున అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా భీష్ముడిని కాపాడాలని. ఇక్కడే అసలు సత్యం బయటపడుతుంది. భీష్ముడు సైన్యాన్ని రక్షించాల్సినవాడు, కాని ఇక్కడ సైన్యమే భీష్ముడిని రక్షించమని ఆదేశించబడుతోంది. ఇది ధైర్యం కాదు, లోపలి భయానికి వచ్చిన రూపం. దుర్యోధనుడికి బాగా తెలుసు, భీష్ముడు పడిపోతే తనలో ఉన్న ధైర్యం పూర్తిగా కూలిపోతుందని. అందుకే అతని ఆదేశం భీష్ముడి చుట్టూ తిరుగుతోంది. మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. మనలో ఎవరో ఒకరిని మనం ఆధారంగా పెట్టుకుంటాం. అతను ఉన్నాడు కదా, అతని వల్లే ఇది నడుస్తోంది, అతను లేకపోతే ఏమవుతుంది అనే ఆలోచనలు వస్తాయి. ఇది రిలయన్స్, కానీ ఇది నిజమైన బలం కాదు. ఒక్క వ్యక్తి మీద, ఒక్క స్థానం మీద, ఒక్క మద్దతు మీద మొత్తం వ్యవస్థ ఆధారపడితే అది లోపల నుంచే బలహీనమే. ఈ శ్లోకం మనకు చెప్పే సత్యమేమిటంటే, నిజంగా బలమైన వ్యవస్థలో ఒక్కరినే కాపాడాల్సిన అవసరం ఉండదు. అందరూ తమ తమ ధర్మంలో నిలబడితే వ్యవస్థ తానే నిలబడుతుంది. అందుకే ఈ శ్లోకం మనల్ని ప్రశ్నిస్తుంది, నీ జీవితం ఒక్క వ్యక్తి మీద, ఒక్క సపోర్ట్ మీద, ఒక్క పొజిషన్ మీద నిలబడి ఉందా? లేక నీవు నీ ధర్మంలో నిలబడి ఉన్నావా? ఈ శ్లోకం ఇచ్చే ఒకే ఒక జీవన సూత్రం ఇదే, ఒక్కరిని కాపాడాల్సిన బలం లోపల నుంచే బలహీనమే, కాని ప్రతి ఒక్కరూ తమ ధర్మంలో నిలబడితే ఆ వ్యవస్థకు రక్షణ అవసరం ఉండదు. ఇది 11వ శ్లోకం. ఇప్పుడు మాటలు ఆగబోతున్నాయి. ఇప్పుడు శబ్దం మొదలవుతుంది.